ప్రార్థించుకుందాము. ప్రేమగల పరలోకమైన తండ్రి, మా ప్రభువా, ఈ సాయంత్రం సమయమందు స్తుతి కీర్తనల ద్వారాను, సాక్ష్యాల ద్వారాను, చిన్న బిడ్డ ప్రతిష్ఠించడం ద్వారాను, మరి ముఖ్యంగా ప్రభువా నా దాసులకు ఇచ్చినటువంటి కానుకలను బట్టి, వారిని అనుగ్రహించబడిన సర్టిఫికేట్స్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి తండ్రి ఈ యొక్క కూటంలో వాక్య పరిచయం మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కొక్కరిని రక్త ప్రోక్షణకు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. సకల దేశాల్లో మన సంఘం ప్రసిద్ధి కావాలని చెప్పాము. న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, మరి ఇంకా అనేక దేశాలలో రాబోయే సంవత్సరాల్లో మరి మన సంఘం యొక్క పేరు ప్రతిష్ట తెలియవడానికి మనమందరం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఒక 3 మాసాలు నేను అమెరికాలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నారు. 100 దేశాలకు పైగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఆయా సంఘాలను పరిచయం చేస్తున్నప్పుడు తెలుగు క్రైస్తవ సంఘాల గురించి వారికి చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యపడిపోయారు. కోయిట్లో ఇంత పెద్ద సంఘం ఉన్నదా? 53 సంవత్సరాల ముందు 70 మందితో ప్రారంభించబడినటువంటి సంఘము ఈ రోజుల్లో అన్ని బ్రాంచెస్ కలిసి దాదాపు 2,500 మంది పైగా ఉంటున్నారని ప్రభువును వారు మహిమపరిచారు. వేదాంతి విద్యాలయం ఉన్నదని, జీటీసీ ఉన్నదని, అనాథాశ్రయం ఉన్నదని ఇవన్నీ వారితో చెప్పమని అడిగినప్పుడు, వారికి చెప్పినప్పుడు ఎంతో సంతోషించారు. 18 బ్రాంచెస్ కోయిట్ దేశం మీరు కలిగి ఉంటున్నారని వారు ఎంతో ప్రభువు మహిమపరచినట్లు గమనిస్తూ ఉంటున్నారు. దీనికంతా కారణం ఒకటే ప్రార్థన. అందరూ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ప్రభు ఆశీర్వదించారు. ప్రతిసారి మన యానివర్సరీ వస్తుంటున్నప్పుడు సెప్టెంబర్ 20, 21 లేకపోతే అటు ఇటు కదిలిపోతుంది. కానీ కరెక్ట్గా మనము 19వ తారీఖు సెప్టెంబర్ మాసము 1970 సంవత్సరం ప్రారంభించాం. ఈసారి యానివర్సరీ కూడా కరెక్ట్గా 19వ తారీఖు సెప్టెంబర్ మాసము 53 సంవత్సరాలు ముగించనున్నాము. ఈ సంఘం ప్రారంభించిన వరకు నలుగురు మేము కలిసి ప్రతి బుధవారము తెలుగు వారి మధ్య ఒక సంఘాన్ని ఏర్పాటు చేయండి, తెలుగు వారి పట్ల ఒక గొప్ప కార్యాన్ని నిర్వహించారని ప్రతి బుధవారం 9 మాసాలు ప్రభుత్వం గోచారం తర్వాత ఈ సంఘంలో ఆ చిన్న రూమ్లో మేము ప్రారంభం చేసి ఉంటున్నాము. ఆ ప్రారంభస్తులు మేము అంకులు మీ ఇద్దరే ఉన్నాం. మిగతా వాళ్ళు చాలా మంది ఇండియాకి వెళ్ళారు, కొంతమంది ప్రభు నన్ను నిద్రించారు. అయితే ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఆ రోజుల్లో నలుగురు చేశారు. కానీ ఈ రోజులో 100 మంది తెలుగు వారు తెలుగు క్రైస్తవ సంఘం వరకు నేను ప్రార్థిస్తున్నాను. కనుక సకల దేశాలలో అభివృద్ధి చెందడానికి ప్రభు ఆయన కృప అనుగ్రహించారు. ప్రియమైనటువంటి వాళ్ళ తెలుగు క్రైస్తవ సంఘం సంవత్సరం ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం మనం గమనిస్తూ ఉంటున్నాము. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఉపవాస ప్రార్థన. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు సౌమ్య బేస్మెంట్లో 24 గంటలు అందరూ కూర్చోలేకపోయినా కూడా కనీసం ఒక గంట 2 గంటల నుండి ప్రార్థన చేసి పోయి ఒక తరుణం మనకి సంభవించింది. కనుక ఈ సంవత్సరం కూడా చాలా మంది మీరు ఈ యొక్క ప్రార్థనలో వ్యక్తిగతంగా వచ్చి అర్ధగంటైనా సరే 1 గంట అయినా సరే ఉండి మీరు ప్రార్థనలో పాల్గొనాలని కోరుచున్నాం. ఎవరైనా ఆ విధంగా రాగలిగితే మీ పేర్లు మన సంఘ కాపురి దేవాలయం గారు ఇచ్చినట్లయితే ఆయన ఒక పట్టిక తయారు చేస్తూ ఉంటున్నాం. ఈ రోజు సెప్టెంబర్ 1 నుండి 19వ తారీఖు వరకు గొలుసు ప్రార్థన అనగా మీరున్న స్థలాల్లోనే తెలుగు క్రైస్తవ సంఘంలో ప్రార్థించడానికి ఇదివరకే కార్యదర్శులకి వాళ్ళు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎవరి సహోదరి ఇంకా ఎవరైనా పేరు ఇవ్వకపోతే మీరున్న గృహాల్లోనే ఒక అరగంట లేకపోతే 1 గంట ప్రార్థన చేయాలని ఆశించినట్లయితే మీ పేర్లు కూడా మన దేవుని సేవకులు దేవాలయం గారికి అందించాలి. ఎందుకు చెప్తున్నారంటే గత 53 సంవత్సరాల ప్రార్థన అనే పునాదిపై ఈ సంఘం కట్టబడి ఉంటుంది. కొంతమంది అంటారు అంకులు పోయిన తర్వాత ఏమవుతుందో సంఘం అనేసి. ఏమి కాదు, ఎందుకంటే ప్రార్థన అనే పునాదిపై కట్టబడి ఉన్నది. వరదలు వచ్చినాయి, వానలు వచ్చినాయి, అయితే మనం ఇంకా నిలబడి ఉంటున్నాం ఆ సత్యాన్ని కనుక ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తమై ఈ సాయంత్రం సమయంలో ఉపవాస ప్రార్థనల గురించి ఒక అర్ధగంట మీతో మాట్లాడాలని కోరుతున్నాను. 3 రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథంలో అనేక
రోజుల్లో మనం ఎలా చేస్తున్నామన్న సత్యాన్ని 3 సత్యాలు మనం వింటాం. ప్రతిరోజు 3 సార్లు మనం వింటున్నాం, పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. అయితే ఈ ఉపవాస దినాల్లో మీరు ఏదైనా సమయం తీసుకొని కొన్ని గంటలు మనం ఉపవాసం ప్రార్థించాలని వాక్యానుసారంగా మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తార్థ దినము అని సంవత్సరానికి ఒకసారి తెలిపేవారు. ఆ ప్రాయశ్చిత్తార్థ దినమందు వారందరూ ఉపవాసం ఉండేవారు. ఉదయం మొదలుగునే రాత్రి వరకు. ఎవరి సహోదర సహోదరి ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ప్రార్థన చేయనటువంటి వారుగా ఉంటున్నాం, సందేహం లేదు. అయితే ఉపవాసంతో కూడా మనం ప్రార్థన చేయాలని ప్రభు ఈరోజు ప్రత్యేకముగా ఈ దినాలను బట్టి మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందరూ చదువుగా, ఉపవాసం అంటే నేను కన్నీరు విడవక. ఉపవాసం అంటే నేను కన్నీరు. దావీదు మహారాజు ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుసు. మన ఇండియా ప్రెసిడెంట్కి ప్యాలెస్ ఢిల్లీలో నేను ఒకసారి పోయి బయట నుంచి చూశాను. అక్కడ ఏం చెప్పారంటే ఆ ప్యాలెస్ 100 గదులు ఉన్నాయన్నారు. మన ప్రెసిడెంట్ పెద్ద దేశానికి 1.4 బిలియన్ పీపుల్కి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఇంట్లో 100 గదులు ఉన్నాయి. మరి దావీదు మహారాజు కూడా గొప్ప రాజు, 40 సంవత్సరాలు పరిపాలించాడు కనుక ఆయన కూడా ఎంతో ధనవంతుడు, మహాధనుడు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి వాడు. అయినప్పటికీ ఉపవాసం ఉండి దావీదు మహారాజు ఉపవాసం చేశాడు కాబట్టి నేను చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి. ఈ సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనంలో అందరం చదవగలిగిన వారు వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుని ఉపవాసం ఉండి దాన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించి ఉపవాసం ఉండి ఎవరి సహోదర సహోదరి ఎవరి జీవితంలో మనం గుర్తించవలసిన సంగతి ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఇశ్రాయేలీయులు ప్రార్థించారు, దావీదు మహారాజు ప్రార్థించారు. ఆ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక వచనం మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మీరు నిస్సాలో కూడుకుని నీళ్లు చేయి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంటుంది. మిస్పాలో ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుతూ వచ్చాను. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు దినాలలో కూడా వారు పరీక్షలకు గురి అయినప్పుడు వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి తెలుగు క్రైస్తవ సంఘం ఆశీర్వదించబడాలి, తెలుగు క్రైస్తవ సంఘంలో ప్రజలకు అకాల విషయంలో కానీ ఇతర ఆర్థిక విషయంలో కానీ ఉన్నటువంటి పరీక్షల్లో వారు ముందుకు నెగ్గాలి అంటే ఎవరి సహోదరి నీవు ప్రార్థించాలి, ఉపవాసం ఉండి అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రభు ఆయన కోరుచుంటున్నారు. అంత మాత్రమే కాకుండా సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం చదువుగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వారిని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచూ ఉంటిని. చదువుతున్నప్పుడు ఎవరు కూడా ఫోన్లు చూడబాకండి, బైబిల్ ఉన్న కూడా బైబిల్ ఫోన్లో చూడబాకండి. మాట్లాడే వారికి చాలా నిరుత్సాహం ఉంటుంది. మీరు కానీ మొబైల్స్ చూశారంటే మొబైల్ ఆఫ్ చేసి దూరం చేయండి దయచేసి. ఇక్కడ ఏం రాయబడిందంటే ఎప్పుడైతే దావీదు యొక్క బిడ్డ చనిపోయాడో అప్పుడు ప్రార్థన మాత్రమే కాదు, ఎలాగ చేశాడు, ఉపవాసం ఉండి ఏడ్చుచున్నాడు. కాబట్టి ఈ యొక్క 53వ సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్న మనం అందరం కూడా ఉపవాస ప్రార్థనలతో ఈ మాసం గడపడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 35:13 తెలుగు తెలిసిన వాళ్ళందరూ చదవాలి. కొంతమంది తెలుగు తెలియకుండా పర్వాలేదు కానీ ఇంగ్లీష్లో ఇవ్వలేదు. ఇక్కడ అందరూ చదవాలి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటే ఉపవాసం చేయాలి, నా ప్రాణములు ఆయాసపరచుకుంటే. ఇంకోసారి చదువుగా, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటే ఉపవాసం చేయాలి, నా ప్రాణములు ఆయాసపరచుకుంటే. ఎప్పుడు తినడం, తాగడం, పండుగడం మాత్రమే కాకుండా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని ఆయాసపరచుకోవాలి. ఎప్పుడు ఆయాసపరుస్తున్నామంటే భోజనం లేకుండా ప్రభు సన్నిధిలో కొన్ని గంటలు గడిపినప్పుడు మనకు బాహ్యంగా ఉన్నది, టైర్డ్గా ఉంటుంది. దావీదు మహారాజు చెప్పాడు, ఉపవాసము చేత నా ప్రాణములు ఆయాసపరచుకొనుచున్నాను. కాబట్టి ఎవరి సహోదర
సహోదరుల మా ఊళ్ళో 76 సంవత్సరాలు అయిపోయింది, డయాబెటిక్ ఉంది. కొన్నిసార్లు సరిగ్గా ఉపవాస ప్రార్థన ఈ రోజుల్లో చేయలేకపోతున్నాం. కానీ మీరందరూ చాలా చిన్నవారు, చక్కగా మీరు ఉపవాసంతో ప్రార్థించాలి. తెలుగు క్రైస్తవ సంఘం అభివృద్ధి కొరకు, కొత్త బ్రాంచెస్ ఏర్పడడానికి కొరకు, దేవుని సేవ ఇంకా ఘనముగా నిర్మించబడడానికి కారకులుగా మీరు ప్రార్థన మాత్రమే కాదు, ఉపవాసంతో ప్రార్థించాలి అని ప్రభువు అడగండి. ప్రభు ఈరోజు ఉపవాసం ఉంటాడు, కొన్ని రోజులు, కొన్ని గంటలు అని ఒక ఆహారము 2 ఆహారాలు వదులుకొని ప్రభువు సన్నిధిలో ముందుకు సాగాలని ఆయన కోరుచుంటున్నాను. ప్రియమైనటువంటి వారు, ఎప్పుడైతే ప్రజలు చనిపోయి ఉంటున్నారో అక్కడ ఒకసారి సౌలు తన కుమారుడు యోనాతాను ఒకేసారి యుద్ధంలో చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చదువుగా సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధంలో కూడి వారిని గురించి దుఃఖపరచు, ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసం ఉండేది. ఉపవాసము 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 ఒకే ఒక మాట పైన ఒక అరగంట మాట్లాడుతున్నాం కనుక దీన్ని గుర్తిరిగి ఈ మాసంలో జరగబోవు సెప్టెంబర్ 5 నుంచి 6వ తారీఖు ఉపవాస దినములు మనము ఉపవాసం నుండి సామ్య దేశంలో మనము తప్పక రావాలి. కాపరులు రావాలి, పెద్దలు రావాలి, స్త్రీలు నాయకులు, పురుషులు ఎవరస్తుల నాయకులు, సిటీలో మాత్రమే కాదు మన బ్రాంచెస్ ఉన్న వారందరూ కూడా వచ్చి ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు చేయనటువంటి వాడుగా ఉంటున్నాడని వాక్యములు కలిగిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 9:18 బైబిల్లో ఉన్న వచనాలు చదువుకుంటున్నారు. అందరూ కలిసి మర్యాదగా ఈ యొక్క వచనాలు మనం చదువుతున్నాం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడును నడిచి చేసిన మీ పాపముల వల్ల ఆయనకు కోపము పుట్టింపక మునుపటి అన్నదానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడుతుంది. మోషే 40 రోజులు ఆల్రెడీ ఉపవాసం ఉండి సీయోను కొండపై ఆ 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చారు. కానీ తీసుకుని వస్తూ క్రిందకు వచ్చినప్పుడు వారు ఒక బంగారపు దూతను చూసుకొని ఈయనే మా దేవుడు, మా దేవుడిని ప్రారంభించి ఆరాధించడం చూచి ఆ 2 బలగాలను పక్కన పెట్టేశారు. అంత మాత్రం కాకుండా ప్రభువా ఇశ్రాయేలు అద్భుతంగా 430 సంవత్సరాల వ్యవధిలో వారిని ఐగుప్తు నుంచి ఈ యొక్క ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి కనాను దేశానికి తీసుకెళ్తారని చెప్పినటువంటి దేవుడు మరి ఎందుకు ఈ విధంగా తయారయ్యారని చెప్పి మరలా 80 రోజులు ఆయన ఉపవాసం ఉదయంగానే సాయంత్రం గంటల ఉన్నాడని అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు మనం అన్వేషించుకుంటా ఉండలేము. కానీ కనీసం 1 రోజు 2 రోజుల్లో ఉండాలని ప్రభు కోరుచుంటున్నారు. ఎవరి సహోదరి ఉపవాస ప్రార్థనలు మనకి ఎంతో ముఖ్యం. సంఘానికి వస్తున్నాం, సంఘానికి కానుకలు ఇస్తుంటున్నాం, సంఘానికి విరాళాలు ఇస్తుంటున్నాం, వాటితో పాటు వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన మాత్రమే కాదు, కానీ ఉపవాస ప్రార్థన చేయాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు వీలైనంత వరకు మనం పాల్గొనాలి. లేకపోతే ఉన్న ఇళ్లలో నుంచి మనం ఉపవాసం ఉండి ఏకీభవించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారు, ఒక రాజు ఏ విధంగా ఉపవాసం చేశాడో చూద్దాం. మొదటి రాజులు 21:27 గట్టిగా చదవాలి. ఆహారు ఆ మాటలు విని తన వస్త్రములను చెప్పుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పడి యాకోబు కూర్చుండగా ఆహారు రాజు శక్తి ఉంది, యుద్ధం ఉన్నది, ఆయనకి సైన్యం ఉన్నది, సమస్తం ఉన్నది. కానీ దానితో ఆయన జయించని చెప్పి ఉపవాసం నుండి కేవలం గోనె పట్ట పైన పనుడి వ్యాధులు పడటం మాత్రమే కాకుండా ఏం చేశాడు? ఉపవాసం. కాబట్టి సహోదరి కూర్చున్న అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఉపవాసం నుండి 1-2 పూటల భోజనం మానుకొని ప్రభు సన్నిధిలో తెలుగు క్రైస్తవ సంఘం కొరకు మాత్రమే కాకుండా మన కుటుంబాల కొరకు, బంధువర్గం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. పాత నిబంధన గ్రంథములో వీరందరూ ఉపవాసం చేసినట్లు వాక్యములు కనుగొనుచున్నాం. యోనా 3:8 యోనా 3:8 ఒకవేళ దేవుడు మనసు పెట్టుకొని పశ్చాత్తాపడి మనము నయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. మనుషులు ఏదియో పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీరు కూడా తాగకూడదు.
మనుషులు మాత్రమే కాదు, పశువులు కానీ గొర్రెలు కానీ వాళ్ళు కూడా గట్టి తినకూడదు. వారు కేవలము ఏది పుచ్చుకోగా ప్రార్థన చేయాలి. యోనా నిలివేకి పొమ్మంటే ఆయన తర్షీషిపోయిన సంగతి మనకి తెలుసు. మళ్ళా చేప కడుపులో ఆయన చిక్కుకొని నిలివేకి తిరిగి వచ్చినప్పుడు చాలా చిన్న ప్రసంగం చేశాడు. ఆయన చిన్న ప్రసంగం 7 మాటలే ఆయన చేసింది. ఆ 7 మాటలకి 120,000 మంది రక్షించబడ్డారు. 120,000 మంది అక్కడ 1,20,000 మంది రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారంటే వారందరూ కూడా దేవుడు మనసు తిప్పుకొని ఈ యొక్క నినివే పట్టణంలో నాశనం చేయకుండా ఈ యొక్క నినివే పట్టణస్థులకు కృప అనుగ్రహిస్తారని వారు ఏమీ పుచ్చుకోలేకుండా పశువులకు కూడా వారు మేత వేయలేదు, పశువులకు నీళ్లు ఇవ్వలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఎవరి సహోదరి 53వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడానికి సిద్ధపరచు మనం అందరం కూడా మీ ఇళ్ళలో అప్పుడప్పుడు ప్రభు సన్నిధిలో 2-3 పూటలు ఆహారం తినకుండా ప్రభు కొరకు ఉపవాసముతో ప్రార్థన చేయాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. వాక్యంలో మనం చూసినప్పుడు దానియేలు ఏ విధంగా చేశాడో చూద్దాం. దానియేలు 9వ అధ్యాయము 3వ వచనం. అందరూ నేను మైకులు చదవండి, ఈ మైక్ శబ్దం ఎక్కువ వస్తుంది, మీరు చదవండి. దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు దానియేలు ప్రభు ఇశ్రాయేలు చరిత్ర మొత్తం 70 వారాలు ఉంటాయి. 70 వారాలు అంటే 490 సంవత్సరాలు ఇశ్రాయేలు చరిత్ర గురించి దానియేలు తెలియజేసి ఉపవాసం అని ప్రార్థిస్తుంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథముగా ఉంటుంది. జరగబోవు సంగతులు మరి జరగబోతున్నటువంటి కార్యాల గురించి దానియేలుకు ప్రత్యేకంగా ఆయన ఎప్పుడైతే ఉపవాసం నుండి ప్రార్థన చేశాడో అప్పుడు ఆ యొక్క సత్యాలు బయలుపరిచి ఉంటున్నారు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో నూతన కార్యాలు చేయాలంటే, ఆయన చిత్రంలో ముందుకు సాగాలంటే ఉపవాసం ఉంది. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ప్రభు ప్రారంభించిన మొదలుకొని సంవత్సరము సెప్టెంబర్ మాసంలో మనం ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనుచుంటున్నాం. ప్రతి 3 మాసాలు ఒకసారి ఉపవాస ప్రార్థన మనము సామ్యావేశంతో చేసుకుంటున్నాము. కానీ ఈ సత్యాన్ని ఎరుగక, ఈ మర్మాన్ని ఎరుగక, ఈ ముఖ్యత్వాన్ని ఎరుగక కొన్నిసార్లు దాన్ని అలక్ష్యం చేయనటువంటి వారముగా ఉంటున్నాం. అందుకని పాత గ్రంథంలోని ఈ వచనాలను మనము గమనిస్తూ ఉంటున్నాము. నెహెమ్యా ఆయన గోడలు కట్టాడు అని చెప్పి అంకుల్ విల్సన్ గారు ఎప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటారు. చదువుదాం. నెహెమ్యా ఆ యొక్క 52 దినాలలో ఆ యొక్క మందిరపు గోడలు కట్టాలి, పట్టణపు గోడలు కట్టాలనుకున్నప్పుడు ఉపవాసం ఉంది. ఎవరి సహోదరి ఈ సాయంత్రం సమయం అంటే ప్రభు నాతో నీతో కూడా మాట్లాడుతుంటున్నాను. ఏమిటంటే, నా కుమారుడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నా కుమార్తె ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చేసేవారు ఉన్నారు, లేదని చెప్పట్లేదు. కానీ అటువంటి అలవాటు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు నుండి అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి వారు, ఇంకా మనం వాక్యంలో చూసినప్పుడు యెహోషాపాతు అనే రాజుకి శత్రువులు యుద్ధం చేసేదానికి వచ్చారు. అప్పుడు చేసిన మాట చదువుదాం. దేశమంతటా అందరూ ఉపవాసం ఉండాలి. శత్రువులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని జయించడానికి ప్రభు మనకి శక్తి ఇవ్వాలి, విజయం ఇవ్వాలి అని చెప్పి దేశమంతటా ఉపవాస దినాన్ని ఆచరించాలి. తెలుగు క్రైస్తవ సంఘంలో కార్యక్రమాలు, ఉపవాస ప్రోగ్రాలు జరుగుతున్నప్పుడు సంఘస్థులందరూ ఆచరింపాలని ప్రభు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎవరి సహోదరుల వాక్యంలో మనం అన్ని గమనిస్తూ ఉంటున్నాము. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకా మనం చూసినప్పుడు ఎస్తేరు కూడా ఉపవాసం జరిగిన సంగతి మనకు తెలుసు. చదువుగా, నీవు పోయి శూషకులైన యూదులని సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండా
నేను నా పనిగతులను కూడా ఉపవాసము ప్రవేశించు న్యాయగతిగా ఉండను. నేను రాజులకు ప్రవేశించదు, నేను నశించదు. ఆ రాజులు కూడా అంటే ఆయన అనుమతి లేకుండా ఎవరైనా పోతే వారిని చంపడానికి ఆయనకు అధికారం ఉంటున్నది, వారిని గురికైనా చెప్పడానికి అధికారం ఉంటుంది. నశిస్తాను, అయితే మీరు దయచేసి నా కొరకు ప్రార్థించండి అని ఎస్తేరు ఉపవాస ప్రార్థన 3 దినాలు కోరినట్లు వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఈ రోజు కూడా ఆ యొక్క పండుగ ప్యూరిన్ పండుగని ఇస్రాయేలు చేస్తుంటారు. ధర్మశాస్త్రంలో అయినప్పటికీ కూడా ఆ ఎస్తేరు చేసినటువంటి ఘనకార్యములను బట్టి ఆ రోజు వారి సంతోషంతో సంవత్సరము బహుమానాలు పంచుకోవచ్చు, మంచి భోజనాలు చేస్తూ ప్రభువు చేసినటువంటి ఆ కార్యము ఎస్తేరు ఉపవాసం చేసిన సత్యాన్ని గుర్తెరిగి వారందరూ కూడా ఈ రోజుల్లో కూడా యూదులు ఆచరిస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ తెలుగు క్రైస్తవ సంఘానికి వస్తున్నటువంటి నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే ఉపవాస ప్రార్థనలు పాల్గొనడానికి ముందుకు సాగాలని ప్రభువు ఆయన కోరుతుంటున్నారు. వాక్యములో మనం చూసినప్పుడు ఆ ఎస్తేరు ఆ దేశమంతా కూడా ఉపవాసం ఉంటారని చెప్పారు. చదువు రాజు యొక్క ఆజ్ఞలు శాస్త్రము ఏ స్థానం వరకు వచ్చిన యూదులు ఉపవాసం మహాదుఃఖంతో ఏడుతోను రోదనతోను మునిగిన వారు ఆ రోజు హామాను ద్వారా యూదులందరూ చంపబడాలి. యూదులు ఒక్కడు మిగలకూడదు, మెస్సియా కూడా రాకూడదు, మలినకు జన్మించకూడదు అనేటువంటి ఒక సాధారణ క్రియను ఎదుర్కొన్నప్పుడు యూదులందరూ ఉపవాసం ఉండి ఉంటున్నారు. ఒకరిద్దరు కాదండి, వేల మంది, లక్షల మంది యూదులు అందరూ ఉపవాసం ఉండి ఉంటున్నారు. కాబట్టి ఉపవాసం యొక్క ముఖ్యతను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాలని ప్రభువు పేరిట వేడుకుంటున్నాను. నూతన నిబంధన గ్రంథంలో ఉపవాసం చేసిన వారిలో మొట్టమొదటి ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినాలు ఆయన అరణ్య ప్రదేశాలకు కొనివ్వబడి 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన వాక్యాన్ని మనం చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండేట ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం పొందారని ఆయన అడుగుజాడలో నడవాలని మనం బాప్తిసం తీసుకుంటున్నాము. చాలా మంచిది. ఆయన ఉపవాసం చేశారని చెప్పి మనము కూడా ఉపవాసం ప్రశ్న చేసేటప్పుడు కొంతమంది నన్ను చూడటం లేదండి. నన్ను చూడాలి, కింద చూస్తారు, సంఖ్యలో చూస్తారు. అమెరికా నేను పోయాను కదా, రక్త సంఘాలు 15,000 మంది 7,000 మంది ఒక్కరు కూడా అటు ఇటు చూడండి, అందరూ ఆ వాక్యాన్ని గమనిస్తారు. నేను చాలా ముగ్గురుగా అయిపోయాను. కాబట్టి సంఘం వస్తే అందరూ అలౌట్గా ఉండాలి, వినాలి. కొంతసేపే కదా వాక్యం పరిచయం, దాన్ని మనం గడపరచాలని మీకు మరే నేను 53 సంవత్సరాలు ఉన్నటువంటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ ప్రభు ఉపవాసాల గురించి ఆయన కూడా తన సొంత మాటలతో మాట్లాడాడు. ఏం మాట్లాడాలి చూద్దాం. మీరు ఉపవాసం చేయనప్పుడు దేశభాగంలోనే దుఃఖపడి తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులు కనబడాలని వారు తమ ముఖములను వికారం చేసింది. వారు తలలో పొంది ఉన్నాయి నిశ్చితంగా మీతో చెప్పుచున్నాను. రమదాన్ మాసంలో మనం చూస్తున్నాం, ముస్లిమ్స్ అందరూ కూడా ఉపవాసంతో ఉంటారు. ఆ ఆఫీస్కి వచ్చినప్పుడు చాలా డల్గా ఉంటారు. ఎందుకంటే ఉపవాసం చేస్తున్నాం మేము అని రాత్రంతా తిన్నా కూడా ఉదయాన్నే వారు వచ్చి ఏం చెప్తారంటే చాలా టైం ఉన్నాము, పని చేయలేము, మీరు చేయని అంటూ ఉంటారు. మనకి అందరికీ తెలుసు. ప్రభు అన్నాడు, నువ్వు ఉపవాసం చేసినప్పుడు పక్కన ఉండేవాడికి తెలియకూడదు, నార్మల్గా ఉండాలి, చక్కగా కనబడాలి, అయితే ఉపవాసం చేస్తూ ఉండాలి. ఉపవాసం అనేది ఒక శోభ కాదు, కానీ దేవుడి దృష్టిలో అది ముఖ్యమైనటువంటి సంగతి మనం గుర్తు తెలగాల్సిన వారంగా ఉంటుంది. వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9:15 చాలా ముఖ్యమైన వచనం చదువుతాం. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండి పెళ్లి ఇంటి వారు పెళ్లి కుమారుడు వారి ఇద్దరిని కొలిపోవడం వచ్చును. అప్పుడు వారు ఉపవాసం చేతులు ప్రభు అంటున్నాడు, నా కుమార్తె చేస్తుంది, నా కుమారుడు ఉపవాసం చేస్తాడు. తల్లిదండ్రులు కూడా మనం కొన్నిసార్లు మన కుమారుడు ఒక పరీక్ష తప్పిపోయినా కూడా తండ్రి
వాడిని ప్రేమించి, లేదు నా కుమారుడు పాస్ అయి వాడు ఇంజనీర్ అవుతాడు లేదా డాక్టర్ అవుతాడు అని తల్లిదండ్రులు ప్రేమతో వారు చెప్తుంటారు.